ఇక్కడ జరగబోయే కార్ రేసులో సన్ సిటీ మేయర్ అయిన నేను మనకి ఎంతో ముద్దొచ్చే ఈ అల్లరి పిల్లలు కలిసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్ రేసులో ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన 5 కార్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో గెలిచిన కారు అత్యధిక స్పీడ్ కారుగా నమోదు చేయబడుతుంది. దీన్ని చూడడానికి మీరందరూ సిద్ధమేనా? ఇప్పుడు తన స్పీడ్ కారుతో మొదటగా వస్తున్నది కికో. కికో, నువ్వు చెప్పింది నిజమేనా? నువ్వు నీ సూపర్ స్పీడో కారు ఈ రేసులో పాల్గొనడం లేదా? అవును అంకుల్, సూపర్ స్పీడో ఇంకా కిక్కో పని మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడమే, రాంగ్ ని రైట్ చేయడం మాత్రమే, రేస్ లో గెలవడానికి కాదు. నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అమేజింగ్. నిజం చెప్పాలంటే చాలా చాలా అమేజింగ్. నేను కొంచెం తింటాను. సరే, ఓకే కికో, ఇదే నీ నిర్ణయం అయితే నీ నిర్ణయాన్ని నేను మనసారా అంగీకరిస్తున్నాను. ఇప్పుడు మార్చి చెబుతాను. ఇప్పుడు మొదటగా తన సూపర్ స్పీడో కారుతో వచ్చేది ఎవరో తెలుసా? ఆయనే ఈ సన్ సిటీకి చెందిన టెంపో అన్నా. ఈ టెంపో అన్నకి జీవితంలో నచ్చిన విషయాలు 3: తన సిటీ, తన డ్రెస్, తన కారు. తన బంగారు కొండైన పి సుజాత ఈ పోటీలో పాల్గొని అన్ని కార్లను ఓడిస్తుంది. చూడండి, ట్రాక్ నెంబర్ 2లోకి రాబోయేది అల్టీ పల్టీ కారు. ఈ కారు తన పేరుకు తగ్గట్టుగా గెంతుతూ పల్టీలు కొడుతూ ముందుకు వెనక్కి వెళుతోంది. చూడండి, అద్భుతం. ఆ కార్ సూపర్ టైర్స్ వల్ల నేరుగాను తలకిందలుగాను వెళ్తోంది. ఈ బండి ఎప్పుడు స్కిడ్ అవ్వదు. అలా అయితే నేను ఒక కుకీని తలకిందులుగా తింటాను చూడు. అయిపోయింది నా బండి. సారీ అండి, నేను కావాలని చేయలేదు. నా అల్టీ బల్టీ కారు అలా దెబ్బ కొట్టింది, అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ ఏమీ కాదు, కావాలని చేసిందే. ఈ కాంపిటీషన్ లోంచి టెంపో అన్నాను ఎలాగైనా సరే బయటికి పంపాలి. ఓ, ఎవరు భయపడకండి. రేసులో ఇటువంటి యాక్సిడెంట్లు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రేసులో 3వ కారుగా రాబోయేది ఉచల్ కోట్. వావ్, ఇది ఎంత అందంగా జంప్ చేస్తుందో చూడు. 2 words లో చెప్పాలంటే సూపర్ కూల్. అలా అయితే ఈ కార్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉందేమో. చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో. నేను స్టార్ట్ చేసిన గేమ్ ని నా దగ్గరే చూపించాలని చూస్తున్నావా? ఆ టెంపో అన్న కార్ని ఎలాగైతే దెబ్బ కొట్టానో అలాగే నువ్వు నా కార్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నావు కదా. అది నీ వల్ల ఎప్పటికీ కాదు, అలా ఎప్పటికీ జరగనివ్వను. అయ్యయ్యో, నా బండి. తప్పుగా అనుకోకో, ఇది ఒక చిన్న యాక్సిడెంట్. నేను కావాలని చేశాను అనుకున్నావా? కావాలనే చేశాను రా. ఈ డ్రైవర్ అంకుల్ చాలా రాంగ్ గా ఉన్నారు. దీన్ని ఒక్క వర్డ్ లో చెప్పాలంటే చీటింగ్. అరే, ఇక్కడ యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బాప్రే బాప్. ఇప్పుడు మీ ముందుకు తర్వాత రాబోయే సూపర్ కార్ రాకెట్. అయ్యయ్యో, నా కారు 4 టైర్లు ఊడిపోయాయి. టైరు లేకుండా నా పీసు జత ఎలా పరిగెడుతుంది? ఓ డియర్, ఐఎమ్ సారీ. జరిగింది ఒక యాక్సిడెంటే, కానీ నేను కావాలని చేశాను. ఇప్పుడు ఇక్కడికి చివరిగా రాబోయే ఆ సూపర్ కార్ టోడ్ బోట్.
అప్పుడల్లా విరిగిపోయింది. దేనికైనా ఒక లిమిట్ ఉంది. సారీ, ఇలా దారి మధ్యలో కార్ని ఆపకూడదు. అందువల్లే కదా యాక్సిడెంట్ అయ్యింది. నేనేం చేయగలను చెప్పు. నాకు బాగా తెలుసు మీరందరూ కావాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ అయ్యేలా చేశారు. కానీ ఈ రేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే ఇక్కడ జరిగే ఈ యాక్సిడెంట్స్ కి ఎవరు బాధ్యత వహించలేరు. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. సారీ సూపర్ కార్, అన్ని జెట్ వేగంతో వెళ్ళిపోయాయి. కానీ టెంపో అన్న కారు మాత్రం అక్కడే నిలబడి డాన్స్ చేస్తోంది. కానీ మొట్టమొదటిసారిగా రైట్ రేసు మొదలు పెట్టక ముందే రాంగ్ దగ్గర ఓడిపోయింది. కిక్కో, నువ్వే కదా చెప్పావు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే సూపర్ స్పీడోని యూజ్ చేస్తానని. ఇప్పుడు రేస్ చేయక తప్పదు, ఎందుకంటే రైడ్ ని కాపాడాలి కదా. అవును కిక్కో, వాళ్ళందరూ బ్యాడ్ మ్యాన్, చాలా మోసమైన వాళ్ళు. కిక్కోను సూపర్ స్పీడ్ ఉన్నంత వరకు రైట్ ని ఎప్పుడు రాంగ్ వల్ల గెలవడానికి అవదు. కికో, నువ్వు రంగంలోకి దిగావా? ఉచల్ కోడ్, రాకెట్, తరువాత కోడ్ పోడ్. అందరికి సరైన సమాధానం చెబుతాడు నా మిత్రుడు కికో. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం, దూరమైన పైన నీకు తోడుంటాను. ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. ట్రాక్ నెంబర్ 1 లో మన సన్ సిటీ తరపున ఇదిగో చూడండి మన కిక్కో సూపర్ స్పీడో. గో కిక్కో గో, గో సూపర్ స్పీడో గో. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. సూపర్ స్పీడో, అక్కడ ఉన్న అన్ని కార్స్ రేస్ లో గెలవడం కోసం తప్పుగా ఆడుతున్నారు. మనం కరెక్ట్ గా ఆడి రేస్ లో గెలిచి వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. కిక్కో, మనం ఎగురుదామా? అప్పుడే వాళ్ళను ఈజీగా ఓడించొచ్చు. లేదు సూపర్ స్పీడో, ఇది నేలలో జరుగుతున్న రేస్. ఆకాశంలో ఎగరడం తప్పు. మనం న్యాయంగా ఆడాలి. నేల మీద వెళ్ళే మనం ఈ రేస్ ని గెలవాలి. ప్రతి రేసింగ్ కారు ఈ ట్రాక్ వదిలి బయటకు వెళ్ళిపోతుంది. అలా బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నో రౌండ్స్ ఉన్నాయి. అందులో ఉండే అడ్డంకుల్ని దాటుకుని ఏ సూపర్ కార్ ఆ ఫినిషింగ్ లైన్ ని టచ్ చేస్తుందో ఆ సూపర్ కారే ఈ ప్రపంచంలోనే అతి గొప్ప స్పీడ్ కారుగా పేరు పొందుతుంది. చీట్ చేసే ఈ విల్లన్లు కిక్కోని ఓడించడం కోసం ఏమేం చేస్తారో తెలియటం లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 88 ని యాక్టివేట్ చేయి. ఓకే కిక్కో, ఫార్ములా నంబర్ 88 ని ఇప్పుడే యాక్టివేట్ చేస్తాను. Yo, 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 bro, ready, steady, go, go. We are gonna win this race. We're the ones you have to face. Try to keep up with the pace. We don't ever make mistakes. Stay away, move aside, make some way. We will make Sun City proud. We are the best amongst the crowd. Ready, steady, go, go. We're about to rock the show. ఓ డియర్, ఈ ఆటంకాల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం కదా. అరే, ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టం. వాటన్నిటిని తప్పించుకుని వెళ్ళాలి. ఏంట్రా ఇది ఇలా అయిపోయింది? అందరికీ జాగ్రత్తలు చెప్పారు కానీ నేను చూసుకోలేదు. ఇప్పుడు ఆటలోంచి పోతున్నాను, వస్తాను. అయిపోయింది. ఈ పోటీలో పాల్గొన్న సూపర్ కార్ ఊచల్ కోడ్ ఈ రేసు నుంచి అవుట్ అయిపోయింది. ఓ డియర్, వీటిని నేను ఎలా క్రాస్ చేస్తాను?
సూపర్ స్పీడో ఇక్కడ 4 టైప్స్ అయిన రాక్స్ 4 టైప్స్ గా ఆడుతోంది. దీన్ని మనం దాటాలంటే ఫార్ములా నంబర్ 61 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో, ఇది మన డాన్స్ టైం. ఈ రాళ్ల లోపల ఎస్కేప్ అవ్వాలంటే దానికి చాలా టాలెంట్ కావాలి. నాకంతగా టాలెంట్ లేకపోయినా అద్భుతమైన ఐడియాలు ఎన్నో ఉన్నాయి. నా బ్రెయిన్ లో కూడా ఒక సూపర్ ఈవిల్ ప్లాన్ ఉంది. ఈ థర్డ్ బోర్డ్ సూపర్ కార్ ఈ అడ్డంకులు ఎదుర్కొని వెళ్తుంది. ఆ తర్వాత నేను దాని వెనకాలే వెళ్ళిపోతాను. ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ముందంజలో ఉన్నవారు కికో సూపర్ స్పీడో. నెంబర్ 2 పొజిషన్ లో డాట్ బోర్డ్ ఉంది. 3వ పొజిషన్ లో 2 ఉన్నాయి, రాకెట్ అల్టీ పల్టీ. కానీ ఇప్పుడు రౌండ్ 2 అది చాలా ప్రమాదకరమైన ఆట. అందులో జయించడం చాలా కష్టం. ఇప్పుడు కిక్కో సూపర్ స్పీడో దీని నుంచి ఎలా తప్పించుకుంటారు? కిక్కో ఇంకా స్పీడో అన్నిటినీ దాటుకొని ఫస్ట్ వచ్చేస్తారు. ఈ బ్రిడ్జ్ చాలా ప్రమాదకరమైంది. ఏ బ్రిడ్జ్ దేనికి జాయిన్ అవుతుందో ఎవ్వరం చెప్పలేం. సూపర్ స్పీడో కొన్ని సమయాల్లో పెద్ద సమస్యలకి సొల్యూషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. బ్రిడ్జెస్ విషయంలోనూ అంతే. ఏ బ్రిడ్జ్ క్లాక్ వైస్ లో తిరుగుతోందో అది ఒకటితో ఒకటి జాయిన్ అవుతోంది. కానీ ఏది యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతోందో వాటికి ఇంకోటితో సంబంధమే లేదు. రా మనం దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోదాం. ఈ బ్రిడ్జ్ నేను ఎలా క్రాస్ చేయాలి? ఓ డియర్, నా దగ్గర ఇంత ప్రతిభావంతమైన శక్తి లేదే. కానీ నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. అంటే ఈ థర్డ్ బోర్డ్ సూపర్ కార్ సిస్టమ్ ని నేను హ్యాక్ చేయబోతున్నాను. ఆ తర్వాత ఈ రిమోట్ ని యూజ్ చేసి ఆ కార్ ని డ్రైవ్ చేస్తాను. నా సూపర్ కార్ హఠాత్తుగా ఎందుకలా ముందుకేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలా పరిగెడుతోంది? ఆ బండి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు నేను ఎలా ఆడుకుంటానో చూడండి. ఓ డియర్. ఇప్పుడు మీరు చూసారంటే థర్డ్ ఫోర్డ్ ఈ పోటీలోంచి అవుట్ అయిపోయింది. బాగుంది, సూపర్. ఇప్పుడు ముందంజలో ఉన్నది కికో సూపర్ స్పీడో. సెకండ్ పొజిషన్ లో ఉన్నది సూపర్ కార్ అల్టీ పల్టీ. ఇప్పుడు చివరిగా వస్తున్నది రాకెట్. రౌండ్ 3 ని బోర్డ్ మాత్రం పెట్టారు, కానీ ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ గా ఉంది. ఏమైంది సూపర్ స్పీడో? కికో, కింద ఉన్నది గట్టి గ్రౌండ్ కాదు, బురద నేల. ఏంటి? ఇది స్వాంప్ కదా, అయినా సరే ఏం భయం లేదు, నేను ఈజీగా దాటేస్తాను. మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ ఆల్టీ పార్టీ. ఓ, మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ ఆల్టీ పార్టీ. కానీ ఇక మీ సహాయమే నాకు అక్కర్లేదు. బాయ్ బాయ్ ఆల్టీ పార్టీ.
బాయ్ బాయ్ నా సహ పోటీదారులారా. అల్టిపల్టీ ఇప్పుడు అవుట్ అయ్యాడు. ఇంకాసేపట్లో సూపర్ స్పీడో కూడా ఇలాగే అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత నేనే ఫస్ట్ వస్తాను. రైట్ రాంగ్ ని గెలవనంత వరకు ఈ రేస్ ముగింపులోకి రాదు. సూపర్ స్పీడో, ఈ బురద నుంచి మనం అలాగే ఎస్కేప్ అయిపోవాలి. ఆ అల్టీ బల్టీ కార్ లాగా మనం ఈ బురద నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నంబర్ 81 ని అప్లై చేయి. ఓకే కికో, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక నేను ఎంతో ప్రశాంతంగా నా సూపర్ కార్ ని డ్రైవ్ చేసుకుంటాను. నేనెందుకు టెన్షన్ అవ్వాలి? ఇక నేను రిలాక్స్డ్ గా డ్రైవ్ మీరు చేస్తాను. కుందేలు తాబేలు కదా వినే ఉంటారు కదా. కుందేలు కూడా ఇలాగే రెస్ట్ తీసుకుని ఉండేది. ఆఖరికి అది గెలవాల్సిన రేస్ లో ఓడిపోయింది. ఇప్పుడు ఆ కథే మీ రేస్ లోనూ రిపీట్ అవబోతోంది. బాయ్ బాయ్ అంకుల్. రైట్ రాంగ్ ని ఓడించబోతోంది. నువ్వు సూపర్ స్పీడోనే, నేను ఒప్పుకుంటాను. కానీ నాకున్న తెలివితేటలు నీకెలా వస్తాయి? ఇప్పుడే నేను నీ కార్ ని హ్యాక్ చేయగలను, నిన్ను గేమ్ లోంచి బయటికి పంపించగలను. ఆ రాకెట్ లో ఉన్న అంకుల్ మన సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగా? అయితే బదులుగా నేను అతని సిస్టమ్ ని హ్యాక్ చేయనా? వద్దు సూపర్ స్పీడో, మనము తన సిస్టమ్ ని హ్యాక్ చేస్తే తర్వాత రైట్ కి రాంగ్ కి వ్యత్యాసమే ఉండదు. ఓకే కికో, అతనికి తగిన విధంగా మనం గుణపాఠం చెప్దాం. ఈ సూపర్ స్పీడో ఎందుకని హ్యాక్ అవడం లేదు? ఎందుకంటే సూపర్ స్పీడో సిస్టమ్ హ్యాకింగ్ ప్రూఫ్. మీరు చేసిన పెద్ద తప్పుకి ఒక చిన్న శిక్ష, తర్వాత మీకు పెద్ద శిక్ష దొరుకుతుంది. బాయ్ బాయ్. హ్యాక్ చేయలేకపోయినా నాకు ఏ ప్రాబ్లము లేదు కికో. నిన్నిప్పుడు ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను చెయ్యబోయేది కిడ్నాపింగ్. త్వరగా కిడ్నాప్ చేయండి. పుచ్చకాయలాగా లావుగా ఉంటాడు, కానీ మా టోనీ బాస్ అన్నిటిని చూసి తెగ భయపడతాడు. ఈ టోనీ ఒక గుద్దు గుద్దితే పిడిగుద్దులాగా ఉంటాయి. ప్రేక్షకులారా, ఇప్పుడు రేస్ లో 2 కార్లు మాత్రమే ఉన్నాయి. అద్భుతం. మొదటి పొజిషన్ లో కికో సూపర్ స్పీడో ఉన్నాయి. ఆ తర్వాత చాలా వెనుకగా సూపర్ కార్ రాకెట్ ఉన్నాయి. R7 బ్లింక్ అవుతోంది. ఎవరికో ఏదో సమస్య అనుకుంటా. మనం తప్పకుండా వెళ్ళి వాళ్ళని కాపాడాలి. కానీ అలా చేసామంటే మనం రేస్ ని మిస్ అవ్వక తప్పదు. రేస్ ముఖ్యమా, మిగతా వాళ్ళని కాపాడడం ముఖ్యమా అని అడిగితే మనం ఎప్పుడు మిగతా వాళ్ళని కాపాడే చాయిసే చూస్ చేస్తాం. సరేనా సూపర్ స్పీడో? అంతే అంతే కికో. నువ్వు ఎన్ని టెక్నిక్స్ అయినా ప్లే చేయొచ్చు, కానీ నా క్రిమినల్ మైండ్ నీకు ఎలా వస్తుంది? ఓ డియర్. ఫినిషింగ్ పాయింట్ కి వచ్చే లోపున ఎందుకని కికో సూపర్ స్పీడో రివర్స్ లో వెళ్తున్నారు అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ ఎవరికో హెల్ప్ చేయబోతున్నట్టున్నారు. మమ్మల్ని కిడ్నాప్ చేసి మీరు చాలా తప్పు చేశారు. మా టోనీ బాస్ ఎంత డేంజర్ అనే వ్యక్తి మీకు తెలియదు అనుకుంటా. ఒక్క గుద్దు గుద్దితే చాలు మీ అందరికి దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. వేలనంత లేవు, నువ్వు నన్ను పని చేస్తావా? కొట్టి చూడు. వాళ్ళేదో ఊరికంటున్నారు సార్. నేను చాలా చిన్న పిల్లాన్ని, నాకేమీ తెలియదు సార్. నిజం సార్, నాకేమీ తెలియదు సార్, నన్ను నమ్మండి. గుడ్ ఆఫ్టర్నూన్ డ్రైవర్ అంకుల్. ఎవడి పిల్లాడు? కిడ్నాప్ చేయడం చాలా తప్పు. నా ఫ్రెండ్స్ ని వదిలేయండి. ఇదిగో చూడు పిల్లాడా, మేము అతన్ని వదలం, నిన్ను కూడా వదిలిపెట్టాం. పట్టుకోండి వీడిని. ఇంకొద్దిసేపట్లో నేను ఈ రేస్ లో రిలాక్స్డ్ గా గెలవబోతున్నాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే బెస్ట్ అండ్ స్పీడ్ కార్ నాదే.
సూపర్ కార్ రాకెట్ మళ్ళీ రేస్ ట్రాక్ కి వచ్చింది. కానీ కికో సూపర్ స్పీడో ఏమయ్యారో తెలియడం లేదు. ఓ డియర్, అదుగో అక్కడ చూడండి, కికో సూపర్ స్పీడో వాళ్ళు లోపలికి వచ్చేశారు. ఏకమైనా వాళ్ళు రేసులో గెలుస్తారో లేదో మనం చూద్దాం. సూపర్ స్పీడో టర్బో స్పీడ్. కికో సూపర్ స్పీడో ఈ రేసులో ఎంతో గొప్ప విజయాన్ని సాధించారు. సన్ సిటీ మేయర్ నైనా నేను ఎన్నో చిలిపి పనులు చేసే ఈ సూపర్ స్పీడోని ఈ ప్రపంచంలోని బెస్ట్ సూపర్ కారుగా ప్రకటిస్తున్నాను. ఇది సూపర్ కార్ మాత్రం కాదు, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. టెంపో అన్న, మీ బండి ఎలా ఉంది? కికో, నా బండిని నేను ఎప్పుడో రెడీ చేసేసాను. ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పుడు? టెంపో అన్న, ఈ ట్రాఫీలో నాలాగే మీకు కూడా బాగా ఉంది. ఇదిగో తీసుకోండి. నో, ఆ ట్రోఫీ నాకు దక్కాల్సింది. Oh dear.